మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్గా గాజుల ముఖేష్ గౌడ్ గారు నిన్న వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మంచిర్యాల కార్పొరేషన్లో విజయం సాధించిన 57వ డివిజన్ కార్పొరేటర్ గాజుల ముఖేష్ గౌడ్ గారిని సన్మానించి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఎన్నుకున్నట్టు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు ప్రకటించారు. మండల అధ్యక్షులు ఇద్దరు కుర్రే చక్రవర్తి గారు, సత్రం రమేష్ గారు, జరిగిన మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన ముఖేష్ గౌడ్ గారు కార్పొరేటర్ గారు, అదేవిధంగా కేత గారు, అనిత గారు, రాజేశ్వరి గారు, ఇక్కడ లేడు కానీ పెద్ద ఎత్తున గెలిచిన యువకుడు నాగరాజు గారు, చెన్నూరు నుంచి గెలిచిన శివ గారు, వెంకట నరసయ్య గారి సతిమణి అక్కడి నుంచి గెలవడం జరిగింది, శాతరాణి గారు, అదేవిధంగా లక్షపేట నుంచి గెలిచిన సిద్ధార్థ్ గారు, బెల్లంపల్లి నుంచి ఒక కౌన్సిలర్ గెలిచింది, తను రాలేకపోయాడు. అందరికి కూడా శుభాకాంక్షలు. మనం అందరం కూడా కొంచెం ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలుద్దాం. అందరినీ కూడా ఏ వార్డులో ఎందుకు ఎట్లా పర్ఫార్మెన్స్ వచ్చింది అనేది మనం కొంచెం సమీక్ష చేసుకుందాం. కారణాలు ఏవైనా కారణం తెలియాలి. సమీక్ష చేసుకుంటే మనకు ఎట్లా జరిగింది ఓటింగ్, ఎక్కడ మనం ఏం తప్పులు చేసినాం, ఆ తప్పులు అవన్నీ కూడా మనం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు గెలిచిన వాళ్ళను సన్మానం చేద్దాం అని మిమ్మల్ని అందరినీ కూడా రమ్మంటే మీరందరూ కూడా రావడం చాలా చాలా సంతోషకరం. చాలా బాధ అనిపించింది నాకు కూడా. కానీ రాజకీయాలలో ఆగుడు ఉండేది. ఒకసారి రాజకీయాలు నేను అంటే మళ్ళీ తెల్లారి నుంచే మళ్ళీ పని స్టార్ట్. సో ఒకసారి ఉన్నామంటే అది మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటుంది. మనకి పరీక్ష 5 సంవత్సరాలకు ఒకసారి, మనకి పరీక్ష 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. పరీక్ష అయిపోయింది, మళ్ళీ పరీక్ష మళ్ళీ 5 సంవత్సరాలు దాకా ఉంటుంది. సరే, దానికి ఇమ్మీడియట్ గా ఇప్పుడే చదువుడు మొదలు పెడతామంటే అవసరం లేదు. కొంచెం రిలాక్స్ అయ్యి ఒక 6 నెలలు అయినాక, సంవత్సరం అయినాక మళ్ళీ మనం పని మొదలు పెట్టుకుంటాం. కానీ ఇది నిరంతరం, ఇది ఆగేది కాదు. సో మనం ఎప్పుడైనా చేస్తూనే ఉండాలి. దాని గురించి ఎవరు అంటే చాలా కష్టపడ్డారు. మన నస్పూర్ జోన్లా చాలా కష్టపడ్డారు. దురగారపల్లె కావచ్చు, రాజీవ్ నగర్ నుంచి కావచ్చు, అటు మా డాక్టర్ సాబ్ వెంకటేష్ కావచ్చు, మా అధ్యక్షుడు కుర్రే చక్రవర్తి, మా సుమన్ యాదవ్ కేవలం 100 ఓట్లతో ఓడిపోయాడు. ఇట్లా చాలా మంది అక్కడ బుద్ధే మహేశ్వరి, అదేవిధంగా మా భీమయ్య, కదాస్ భీమయ్య, నస్పూర్ జోన్లో బాగా కష్టపడ్డారు. ఫలితం రాలే నస్పూర్ జోన్లో అనుకున్నట్టు. చాలా అంటే నిన్న దొరగారపల్లి, రాజీవ్ నగర్ లో కూడా మన కార్యకర్త మీద దాడి జరిగింది. నిన్న ఎస్ఐ తోటి మాట్లాడినాం. ఈ రోజు కూడా డీసీపీ దగ్గరికి పోయించినాం. మా కనకయ్య వీళ్ళందరూ కూడా చాలా నస్పూర్ జోన్ లో విపరీతంగా కష్టపడ్డారు. నస్పూర్ జోన్ లో, శ్రీరాంపూర్ జోన్ ఇంకా కూడా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అనుకున్నాం. ఎందుకంటే అందరూ కూడా 2 నుంచి మొదలుకుంటే, వార్డు 2 నుంచి మొదలుకుంటే అందరు కూడా లైన్ గా బలమైన నాయకత్వం ఉండేది. మారుతి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది, మీకు అందరికి తెలిసిన విషయమే. కానీ అందరు కూడా 4లో కావచ్చు, 5, 6 ఇద్దరు కూడా గెలిచి వచ్చారు. 7లో కావచ్చు, 8లో కూడా సమ్మాయి ఉన్నాడు, 9లో జాడి తిరుపతి, అందరూ కూడా మంచి టీం ఉండే. 27లో పరశురామ్ గారు కూడా బ్రహ్మాండమైన పోటీ ఇచ్చారు. 600 ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కమలాకర్ స్వామి అందరికీ గైడ్, మెంటరింగ్, అందరినీ జాయిన్ చేయించారు, అందరినీ పోటీలో పెట్టారు. మన టెంట్ హౌస్ సత్తన్న దగ్గర కావచ్చు, మా భీమయ్య దగ్గర, ప్రతి ఒక్కరు కూడా ప్రతి డివిజన్ లో, అక్కడ అరుణాకర్ నగర్ నుంచి మొదలుకుంటే హరీష్, మన 30 డివిజన్ ల 29ల సదయ్య, పొన్నమనేని సదయ్య మా జనరల్ సెక్రటరీ కేవలం 100 ఓట్లతో ఓడిపోయాడు. పోయినసారి కూడా 100 ఓట్లే, మళ్ళా ఈసారి కూడా 100 ఓట్లతో ఓడిపోయాడు సదయ్య. అంటే ఆర్థికంగా అడిగి బలమైన అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా తన వార్డు మారింది. తనకు సంగమల్లేపల్లెలో బాగా సపోర్ట్ ఉండే కానీ ఇటు శ్రీరాంపూర్ దగ్గర తనకు అంత క్యాడర్ లేదు మనకు అక్కడ. దాంతో ఇబ్బంది అయింది. మధ్య సుమన్ వాళ్ళ మీద కూడా మీకు అందరికి తెలుసు, అగల్తోటి రాజు వాళ్ళది కూడా చాలా ఉండే అక్కడ ఆర్థికంగా. అయినప్పటికీ మైనారిటీస్ కూడా చాలా ఎక్కువ ఓట్లు. సో కమలాకర్ రావు గారు, సత్రం రమేష్,
మన చక్రి వీళ్ళందరూ కూడా సంజీవరావు గారు కూడా చాలా పనిచేశారు నస్పూర్ జోన్ లో. అదేవిధంగా మా దండపల్లి కార్యకర్తలందరూ కూడా రవి గౌడ్ వాళ్ళందరూ కూడా నస్పూర్ శ్రీరాంపూర్ లో బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది అనుకున్నాం. కానీ అక్కడ ఎందుకంటే పోయినసారే 3 సీట్లు వచ్చినాయి మనకు. సో పోయినసారి 3 కౌన్సిలర్లు గెలిచేందుకు ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. మంచిర్యాలకు వచ్చేసరికి మంచిర్యాల కూడా 2 టౌన్ లో మీకు అందరికీ తెలుసు కుమరయ్య గారు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు. 40-50 ఓట్లతో ఓడిపోయారు. అక్కడ 2 టౌన్ లో కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఇడికి వస్తే రాజబాబు గారు కేవలం 38 ఓట్లతోటి రామ్నగర్ లో రాజబాబు గారు మూడోసారి వారు. రాజబాబు గారు కూడా కేవలం 35. ఎన్టీఆర్ నగర్ లో కూడా బ్రహ్మాండమైన పోటీచ్చారు. అశోక్ వర్ధన్ గారు కూడా లాస్ట్ టైం గెలిచి కొన్నట్లతోటే ఓడిపోయింది. బెల్ట్ అంతా కూడా మా కిషోర్ వాళ్ళ చెల్లె కావచ్చు అంతా కూడా బ్రహ్మాండంగా ఎల్ఐసి కాలనీ అందరూ కూడా చాలా పోటీ చేశారు. గౌతమి నగర్, రెడ్డి కాలనీ, ఈ బెల్ట్ అంతా కూడా. అటు రూరల్ సైడ్ చూసుకుంటే మీకు అందరికి తెలుసు వేపల్లి, ముల్కల్లా గ్యారెంటీగా గెలుస్తాం అనుకున్నాం. నర్సింగాపూర్, ఈ 3 కూడా గ్యారెంటీగా గెలుస్తాం అనుకున్నాం. 3 కూడా చాలా అనుభవం ఉన్న నాయకులు, చాలా కష్టపడ్డారు. విపరీతంగా ఖర్చు కూడా పెట్టారు. పాపం ఆర్థికంగా కూడా విపరీతంగా ఖర్చు పెట్టారు. మా లక్ష్మక్క ముల్కల్ల నుంచి నేగబాబు గారు, వేపల్లి, అదేవిధంగా రవి గారు మన నర్సింగాపూర్, అక్కడ కూడా విపరీతంగా ప్రయత్నం చేశారు. 3 గెలుస్తాం అనుకున్నాం రూరల్ లా చూసుకుంటే. మనం ఇటు వస్తే ఎన్టీఆర్ నగర్ మా ప్రేమ్ సింగ్, అదేవిధంగా ఇక్కడ మనకు లాస్ట్ మినిట్ లో జాయిన్ అయి పోటీ చేసారు రమేష్ అన్న. ఈ ఆఫీస్ వెనకాల ఏరియాల లాస్ట్ మినిట్ లో దిగి వారు కూడా రావడం జరిగింది. ఇట్లా హైటెక్ సిటీ సురభి రవి గారు, అదేవిధంగా అటు హనుమంతరావు గారు కూడా గ్యారెంటీగా గెలుస్తాం అనుకున్నాం. ఈ గౌతమి నగర్ లో ఉన్న 2 డివిజన్లు కూడా మన మాజీ కౌన్సిలర్ నాంపల్లి సీనాన్న గారు, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు, అటు దిక్కు రవి స్వాతి గారు, ఇట్లా ఈ బెల్ట్ కూడా మంచిగా అంటే వాతావరణం నిర్మాణమైంది. సంజీవయ్య కాలనీ, అదేవిధంగా లైన్ అది 47, 48, 49 3 కూడా అనుకున్నాం. 57, 58, 47 సో అన్ని కూడా ఉండే పోటీ అంతటా కూడా. కానీ ఇక రాజకీయాలలో సరే నా అంచనా ప్రకారం ఒక 2-3 ఉన్నాయి. ఒకటేమో రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీది హవా ఉంది, స్టేట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీది హవా ఉంది. మన దగ్గర దాని ఏమంటారు, హస్తం విజయం కంటే హస్తం భయం ఎక్కువ ఉంటుంది. ఫోన్లు చేసుడు, బెదిరించుడు, ఇంకా దాదాపు 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. ఈ 3 సంవత్సరాలు అని కొంత ఆలోచించారు ప్రజలు. రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ కాదండి. దాంట్లో ఇక్కడ మన దగ్గర కూడా కొంచెం ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే పాలన అనేది ఒక భయం ఉండేది.